నాటకం ప్లస్ సాంఘికం యొక్క అనుబంధం. సంఘంతో నాటక అనుబంధం. అందరికీ వందనాలు. నేను నాటకరంగ అభివృద్ధికి 105 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. తెలుగు నాటకం ఇంకా చెడిపోలేదు. ప్రేక్షకులను అది చెడగొట్టలేదు. నేటి సినిమాలు, టీవీ కార్యక్రమాలు సంఘం మీద ఎంత చెడు ప్రభావం చూపుతున్నాయో ఎవరూ చెప్పక్కర్లేదు. అనుభవించిన వాళ్ళకే తెలుసు గుండె కోత. టీవీలో లోకాన్ని పెట్టిలో బంధిస్తే సినిమాలో లోకాన్ని తెరపైకి ఎక్కించారు. నాటకంలో లోకాన్ని రంగం మీదకి తెస్తారు. ఏది మాయాలోకం, ఏది సత్యలోకం? టీవీ వీక్షణంలో పడిపోతే, పొయ్యి మీద పాలు పొంగిపోయినా, కూర మాడిపోయినా, పెరట్లో దొంగలు పడ్డా, మొగుడు ఫోన్ చేసినప్పుడు రింగ్ అయినా, ఆడదాని బయట జారిపోయినా తెలియదు. తన్మయత్నం. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా ఇంత తన్మయత్నం పొందరు. హరిహరి. ఒకే ఇంట్లో పిల్లలు కార్టూన్ ఛానళ్ళ కోసం, యువత ఇంగ్లీష్ సినిమాల కోసం, వయోజనుల భక్తి ఛానల్స్ కోసం, ఆడవాళ్ళు సీరియల్ ఛానల్స్ కోసం, మగవాళ్ళు న్యూస్ ఛానళ్ళ కోసం రిమోట్ను లాక్కుంటూ గొడవపడే న్యూసెన్స్ చాలామందికి అనుభవమే. పిల్లలు హోంవర్క్ చేయక నష్టపోతున్నా చివరికి పరీక్ష తన్నే వరకు తెలిసి రాదు. యువత తమ కంట్రోల్ తప్పి తమ ప్రేమించిన వారి కోసం ఎదురు తిరిగేంత వరకు తెలిసి రాదు. విదేశీ మల్టీ ఛానళ్ళు మన సంస్కృతి మీద ఎంత దాడి చేసి నాశనం చేస్తున్నాయో చేతులు కాలే వరకు తెలుసుకోలేకపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆడవాళ్లే విలన్లు కావటం, హత్యలు చేయించటం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ప్రేమ కలాపాల్లో విచ్చలవిడిగా పాల్గొనటం, ఆస్తుల కోసం కుట్రలు కుయుక్తులు పన్నటం మొదలగు ఇక్కడ రాయటానికి జుగుప్సాకరమైన సన్నివేశాలు చూస్తుంటే మన తెలుగుల సంఘజీవనం ఎలా ఏర్పడింది, ఎలా ఏడ్చిందని మంచి మనుషులు కన్నీరు కార్చటం మానరు. అది ఇడియట్ బాక్స్ అని ఎంతో నష్టపోయిన తర్వాత కానీ బుద్ధి రావటం లేదు. లంకాదహనం అయిపోయిన తర్వాత ఏడ్చి ఫలమేముంది? ఓ టీవీలో ఓ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చేసినప్పుడు, టీవీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన టీవీ సీరియల్స్ ద్వంద్వార్థాల మాటలతో, నిగూఢ అర్థాలు, కొంటె చూపులతో, వెకిలి నవ్వులతో ఉంటున్నాయని, కానీ నిజ జీవితంలో ఎవరైనా కల్మషం లేకుండా ప్రవర్తించినప్పటికీ దీని వెనుక ఏదో అర్థం ఉంది అనే శంక కలిగి మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, అందుకు తన ఇంట్లో కేబుల్ కనెక్షన్ తీయించి వేసినట్టు చెప్పారు. పైగా టీవీలోనే ఇంటర్వ్యూ రావటం హర్షించదగ్గ విషయం. ఇలా ఎంతమంది ఛానల్స్కి దూరంగా ఉండగలుగుతున్నారు? కేబుల్ కనెక్షన్ పీకించకపోయినా మంచి కార్యక్రమాలు విజ్ఞానదాయకంగా ఉన్నవి చూడవచ్చు, నిజమే. కానీ ఎంతమంది మంచికి వినియోగించుకుంటున్నారన్నది ప్రశ్నార్థకమే. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. ఆ విషయం పెట్టి మీద కూడా రాసి ఉంటుంది. అయినా ఊపిరితిత్తులు కాల్చుకోవటం మానరు కదా. సినిమా మోస్ట్ కమర్షియల్ మీడియా అని అందరికీ తెలుసు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజాలా అనే ప్రయత్నం చేస్తుంటుంది. మనకి నిత్య జీవితంలో ప్రత్యర్థులను చితకబాదాలని ప్రగాఢంగా ఉంటుంది, కానీ అలా చేయలేం. కానీ సినిమాలో హీరో బాదుతుంటే మనం చేయలేని పని వాడు చేస్తున్నందుకు తెగ సంబరపడిపోతాం. నిత్య జీవితంలో మనకి
పిన్నీసు గుచ్చుకుంటే ఆ చేత్తో 2 రోజుల అన్నం కూడా తినలేం, ఏ స్పూన్తోనో తింటాం. కానీ హీరో వెన్నుకి విలన్ కత్తి దింపేసిన పరుగు పెడతాడు, ప్రత్యర్థులను ఎరగొడుతూనే ఉంటాడు. హాల్లో చప్పట్లు, విజిల్స్ వినిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ ఆ మీడియా ఎంత ఫూల్స్ని చేస్తోందో గ్రహించటం లేదు. పైగా విపరీతంగా డబ్బు ఖర్చు చేసి ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళటం జరుగుతుంది. టిక్కెట్లకే కాదు, తక్కిన ఇక్కట్లు చాలా ఉన్నాయి. ఆటోలకి, బస్సులకి, రాకపోకలకి ఖర్చులు, కావలసిన కాలాన్ని కూడా చాలా వెచ్చించాలి. సినిమా హాల్లోకి తినడానికి వెళ్ళినట్లు ఏవేవో తినుబండారాలు కొనుక్కొని లాగించేయటమే కాక కూల్ డ్రింక్స్ కూడా పొట్టలో పోసేయటం, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు కాక ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీలింగ్. పైగా టికెట్ బ్లాక్లో కొనటం, మొదటి రోజుల్లో సినిమాకి వెళ్ళటం తామేదో ఘనకార్యం చేసొచ్చినట్లు ఇతరులకు చెప్పటం, వాళ్ళ బుర్ర తినేయటం, వాళ్ళ టైం వేస్ట్ చేయటం, ఇది తంతు. కిక్కిరిసిన జనం అమ్మాయిలని రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుర్రకారు, పక్క సీట్లో కొంటి కోనంగుల అమ్మాయిల చేతుల మీద, భుజాల మీద చేతులు వేయటాలు, కొంటె చూపులు చూడటాలు, వెకిలి నవ్వులు నవ్వటాలు అన్నీ భరించవలసిందే. ఏసీ ఖరీదు టికెట్ తీసుకున్న హాలు యజమాని ఆదా కోసం మధ్య మధ్యలో ఆపేయటం, పాటప్పుడు, ఫైటింగ్ అప్పుడు చెవులు హోరెత్తేంచేటట్లు విపరీతంగా సౌండ్ పెంచేయటం జరుగుతుంది. అనారోగ్యకరమైన సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నీ భరించవలసిందే. నువ్వు వస్తానంటే నే రావద్దంటానా అలా తయారవుతుంది. ఏది ఏమైనా నిన్నే ప్రేమిస్తా నన్నట్లే ఉంటుంది కదా. ఇది మాయాలోకం, యమలోకం. అది కొందరికి స్వర్గలోకం, ఆనందలోకం, అద్భుతమైన ఊహాలోకం, కలల ప్రపంచం, రంగుల హరివిల్లు. ప్రేక్షకుడు ఎప్పుడూ అనుభవించకపోయినా, హీరోలు ఎన్నో బట్టలు మార్చేస్తున్నా, క్షణాల్లో దేశ విదేశాల్లో సంచరిస్తున్నా, విలన్ హీరోయిన్ని రేపుకి ట్రై చేస్తున్నా తెగ ఆనందపడిపోతాడు. తాను ఏదో తెలియని భ్రమలో పడిపోతాడు. అందుకే తాను ఎన్ని కష్టాలు నష్టాలు పడినా లెక్క చేయడు, వాస్తవాన్ని గ్రహించడు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే అని ప్రేక్షకులు ఫీల్ అవుతూ వెండి తెర మీద వెలుగు జిలుగులు కనిపిస్తూనే ఉంటాయి. హరహర మహాదేవ, పాహిమాం పాహిమాం. నాటకం సజీవ ప్రదర్శన, సమాహార కళ, సమూహిక కళ. ప్రేక్షకులు నాటకానికి ముందే రావచ్చును, వచ్చి తమకు తెలిసిన ప్రేక్షకులతో నటులతో ముచ్చటించవచ్చును. మానవ సంబంధాలు పెంపొందుతాయి. నేటి తెలుగు నాటకం వృత్తి నాటకం కానందున టిక్కెట్లకు కొనవలసిన సమస్య లేదు. నాటకం ఇంకా కమర్షియల్ కాలేదు, ఇంకా చెడిపోలేదు. నాటకం ఆదర్శవాదాలు, నీతి నియమాలే చోటు చేసుకున్నాయి. సమాజికులను నీతిమంతులను చేయటానికి నాటకం ప్రయత్నిస్తోంది. అందుకు తప్పనిసరిగా నాటకాన్ని మనం కాపాడుకోవాలి. పాత్రకు గుణపాఠం ప్రేక్షకునికి పాఠం అవుతుంది. పాత్రధారణ వ్యక్తికి వికాసం కోసమే అని పాత్ర మనకు నేర్పుతుంది. సమాజ శ్రేయస్సే నాటక లక్ష్యం అని నాటకం మనకు బోధిస్తుంది. టీవీ ఎదురుగా కూర్చుని ఆనందించగలం, కానీ సాధారణంగా అందులో మనం పాల్గొని ఆనందించే అవకాశం లేదు. రంగస్థల కళల్లో మనం పాల్గొని మన కళని ప్రదర్శించే అవకాశం ఉంది. అందుకే మనం రంగస్థల కళని ప్రోత్సహించాలి. నాట్యం భిన్న రుసేయనన్య బహుదా పేకం సమారాధనం. భిన్న రుచులున్న ప్రేక్షక జనాన్ని రంజింపజేస్తుంది నాటకం. సర్వజన రంజకం నాట్యం అని కదా. సమాజకుల ఆనందం కోసం ప్రదర్శించేది నాటకం. నాటకం తన పని తాను చేస్తున్నప్పుడు సామాజికులు నాటకాన్ని కాపాడే బాధ్యత మరిచిపోకూడదు. లోక వృత్తానుకరణం నాట్యం కాబట్టి లోకంలో ఇతివృత్తం సమాజంలోనిదే
నాటకంలోని పాత్రల అవస్థలతో సమాజికులు పోల్చుకుని అనుభూతిని పొందుతారు. పాపాలకు నిలయం భూస్థలమైతే పరిష్కారాలకు ఆలయం రంగస్థలం అవుతుంది. అందుకే సమాజానికి నాటకం అవసరం ఉంది. టీవీల్లోని సినిమాల్లోని అయితే బొమ్మలు చూసి ఆనందించాలి. అవి సహజమనే భ్రమలో మనల్ని ముంచుతాయి. అయినా అందులో ఇమేజెస్ అన్నీ యథార్థ పరిణామంలో కనిపించవు. లాంగ్ షాట్లో చిన్నవిగా, క్లోజప్లో పెద్దవిగా, మనిషి అంత సైజులో కనిపించడు. క్లోజప్లో స్క్రీన్ అంత కన్నుని, మూతిని, బొడ్డుని కూడా చూపిస్తాడు. కానీ నాటకరంగంలో మనిషి అంతే యథార్థ సైజులో కనిపిస్తాడు. ఇది నిజమైన ప్రదర్శన. రక్తమాంసాలతో హృదయం గల వ్యక్తులే కదా నాటకంలో ప్రదర్శకులు. నాటక ప్రదర్శనలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి, నవ్వి, ఏడ్చి, నిట్టూర్చి, నిశ్శబ్దంగా కూడా ఉంటూ ప్రదర్శనలో పాల్గొంటారు. ఇది నటుడు కూడా గమనించి ప్రయత్నిస్తాడు. నటుడు నవ్వితే ప్రేక్షకుడు నవ్వుతాడు. నటుడు ఏడిస్తే ప్రేక్షకుడు ఏడుస్తాడు. నట ప్రేక్షక హృదయాలు ఏకకాలంలో ఒకేలా స్పందిస్తాయంటే ఆ ఉద్యోగాలే వారిని మరింత హితుల్ని చేస్తాయి. ఆ ఉద్వేగాలే వారిని మరింత హితుల్ని చేస్తాయి, సన్నిహితులను చేస్తాయి, స్నేహితులను చేస్తాయి. ప్రేక్షకులు తన అభినయ కళతో చూస్తున్నందున ప్రేక్షకుల కన్నా ఉన్నత స్థానం కళావేదిక మీద ఉన్నందున నటులు ఉన్నతంగా ఊహించుకుంటారు. అందుకే నాటక ప్రదర్శన అంటే పడి చేస్తారు. తమని నాటకం పిచ్చోళ్ళన్నా లెక్క చేయరు. తమలా కాకుండా ఇతరులా నటించడం, మెప్పించడంలో ఆనందం, పరమార్థం, బ్రహ్మానందం. ఇంకా ప్రేక్షకుల నటులు నటించేది మానవుల సుఖదుఖాలనే కాబట్టి తమ కష్టసుఖాలను వాటితో పోల్చుకొని ఐక్యం చెంది వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రదర్శన తర్వాత నటులను ప్రేక్షకుడు కలిసి స్పర్శతో కరచాలనం చేసి తన స్పందన నేరుగా చెప్పవచ్చును. ఆ అవకాశం నాటకానికే ఉంది. అటువంటప్పుడు పొందే ఆనందం అనిర్వచనీయమైనది. నట ప్రేక్షక అనుబంధం గొప్ప మైత్రీ బంధం. అందుకే నాటక రంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత నాటకరంగ బృందానిదే కాదు, సమాజకులది కూడా. నాటకం వేసేది ప్రేక్షకుల కోసం. ప్రేక్షకులు లేకుండా నాటక ప్రదర్శన లేదు. అంటే ప్రేక్షకుల పాత్ర చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది. ప్రేక్షకులే నాటక రంగాన్ని కాపాడే బాధ్యత వహించాలి. తెలుగు నాటకరంగం ప్రేక్షకుల ఆర్థిక ప్రోత్సాహంతో బతకపోవటం శోచనీయం, దయనీయం. నిజంగా ఆ రోజు వస్తే స్వర్ణయుగం ప్రారంభమైనట్టే. భక్తులుంటేనే దేవాలయం కదా, అలాగే ప్రేక్షకులుంటేనే నటనాలయం. నమస్తే.